గుడుల మీద ఉన్న దృష్టి బడుల మీద పెట్టట్లేదు, బిడ్డల మీద పెట్టట్లేదు. ఇది న్యాయమేనా అని అడిగాం. ఏం తప్పు అడిగామని అడుగుతున్నాం. ఏం తప్పు అడిగామో మళ్ళీ సమాధానం చెప్పాలి. అసలు వ్యక్తిగతంగా ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని సమానంగా గౌరవించే సంస్కారం మాకుంది. కానీ మేము చెప్పాలనుకున్నది, ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు, ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళు ఒక మతానికి పెద్దపీట వేస్తూ ఒక మతాన్ని ఎత్తి పట్టుకుంటే అది భావ్యం కాదు అన్నది మిగతా మతాల వాళ్ళ అభిమతమై ఉన్నది. ఆ విషయమే ప్రభుత్వ పెద్దలు గమనించాలి. ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు గుడులు కడతాము అంటే మరి మసీదులు, మరి చర్చిలు కూడా కడతాము అనే మాట్లాడాలి. ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు పురోహితులకు స్టైఫండ్ ఇస్తున్నాము అంటే అటు ఇమాములకు, పాస్టర్లకు కూడా ఇస్తాము అని మాట్లాడాలి. లేకపోతే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలిగించిన వాళ్ళు అవుతారు. వాళ్ళ మనోభావం తెలిసిన వాళ్ళం కాబట్టే దాని గురించి మాట్లాడటం జరిగింది. కానీ చంద్రబాబు గారు దళితవాడల్లో పెట్టాల్సిన శ్రద్ధ పెట్టడం లేదు. ఇలా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, మరి ఆ తీర్పు గురించి ఏం చేస్తున్నారు? దళిత స్కూళ్లు గాని, ఎస్సీ ఎస్టీ స్కూళ్లు గాని, బీసీ హాస్టళ్లు గాని ఇలాంటివి ఏవి కూడా సరిగ్గా లేవు అని ప్రశ్నించడం జరిగింది. అదే ఈరోజు జరిగింది. వాస్తవానికి ఈరోజు ఇది ఒక నమూనా మాత్రమే. కానీ ప్రభుత్వము, చంద్రబాబు గారు, కూటమి సర్కారు అందరూ గమనించాలి. ఇదేదో మేము రాజకీయాల కోసం మాట్లాడటం లేదు. మేము మాట్లాడిందల్లా ప్రజల సంక్షేమం కోసం మాట్లాడ్డాం. అదేదో పెద్ద నేరమైనట్టు, నేనేదో హిందువులకు వ్యతిరేకమైనట్టు ఎంత సోషల్ మీడియాలో ఎంతగా నన్ను దూషించారు, వ్యక్తిగతంగా ఎంతగా నన్ను దూషించారు, వ్యక్తిత్వ హననం కూడా చేశారు. ఒక నా గురించి కాదు, మా అమ్మ గురించి, మా నాన్న గురించి, నా భర్త గురించి, నా కొడుకు గురించి. మరి మీ సంస్కారం అంతా ఏమైపోయింది? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ ఒక్క హాస్పిటల్లోనే 50 మంది చేరడం జరిగింది. 2 చనిపోవడం జరిగింది. 2 కాదు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా చనిపోయింది అన్న న్యూస్ కూడా వస్తుంది. మేము ఇంకా వెరిఫై చేసుకోలేదు, బట్ అది వాస్తవమో అయితే మరి 3 ప్రాణాలు కోల్పోయారు, 3 ప్రాణాలు కోల్పోయారు. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లు బాగలేవు అని మేమంటే బాగలేనందుకే కదా ఈ రోజు ఇది జరిగింది. మరి ప్రభుత్వమైనా, చంద్రబాబు గారైనా, కూటమి సర్కారైనా ఏం సమాధానం చెప్తారో చెప్పండి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. స్వర్ణాంధ్ర మిషన్ అని 2047 కల్లా సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తాము అని చంద్రబాబు గారు, కూటమి సర్కారు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. 2047లోనట, అంటే 22 ఏళ్ల తర్వాత విజన్ ఇది అని మీరు చెప్పుకుంటున్నారే. 22 ఏళ్ల తర్వాత 47లో ఎలా ఉండబోతుంది అని మీరు చెప్తున్నారే. కానీ ఇక్కడ ఈ బిడ్డల పరిస్థితి ఈ రోజు ఏమిటి? 22 ఏళ్ల తర్వాత ఈ బిడ్డలు పెద్దోళ్ళయి ఏం ఆలోచిస్తారు? మేము ఒక జైల్లో ఉన్నాము, కనీసం బాత్రూంలో కూడా నీళ్లు లేవు, ఫుడ్ లేదు, కనీసం తాగడానికి కూడా మంచినీళ్లు లేవు అని ఈ బిడ్డలు అనుకునే పరిస్థితికి వస్తుంది. అందుకే చెప్తున్నాం, చంద్రబాబు గారు, కూటమి సర్కార్కి మీరు ఫోకస్ పెట్టాల్సింది 2047 మీద కాదు, ఇప్పుడు ఈ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు 2 సంవత్సరాలు టైం పెట్టుకొని మరి మీరు ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్వర్ణాంధ్ర హాస్టల్స్ 2027 అంటే 2027 కల్లా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లను మొత్తము ఎన్నున్నాయో అన్నిటినీ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఒక హాస్టల్లే కాదు, ప్రభుత్వం నడుపుతున్న స్కూళ్ళు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు నడుపుతున్నది ఏదైనా సరే మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఇది వెంటనే ప్రభుత్వం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు చేపట్టని
క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే ఒక క్యాంపెయిన్ కూడా టేకప్ చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ప్రతి హాస్టల్ కు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కైనా లేక గవర్నమెంట్ స్కూళ్లకు కాలేజీలకైనా వెళ్లి అక్కడున్న పరిస్థితుల గురించి ఆరా తీసి అక్కడ ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ అంటే ఒక సంతకాల సేకరణ, అక్కడ వాస్తవాలేమిటి, అక్కడ పరిస్థితులు ఏమిటి, మెరుగుపరచాల్సిన అవసరం ఉందా లేదా అని అక్కడ పేరెంట్స్ తో అయినా బిడ్డలతో అయినా మాట్లాడి సిగ్నేచర్ క్యాంపెయిన్ ఒకటి చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అంతేకాదు ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ తర్వాత సంబంధిత అధికారుల దగ్గరికి అది తీసుకువెళ్లడం జరుగుతుంది, యాక్షన్ డిమాండ్ చేయడం జరుగుతుంది. చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని హెచ్చరిస్తున్నాం. మళ్లీ చెప్తున్నాం, చంద్రబాబు గారికి, కూటమి సర్కార్కి మీరు దృష్టి పెట్టాల్సిన విషయాలలో, అంశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లు లేదా గవర్నమెంట్ స్కూళ్లు కాలేజీలకు సంబంధించిన బిడ్డలకు భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశము చాలా ముఖ్యమైనది. వెంటనే దీన్ని టేకప్ చేయాలని 2 సంవత్సరాలు టైం లైన్ పెట్టుకుని అన్ని హాస్టళ్లను మెరుగు చేయాలి. మళ్లీ దానికి ఒక మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టాలి. క్రమంగా కంటిన్యూస్ బేసిస్ మీద ఈ హాస్టళ్లు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని ఒక రిపోర్టును కూడా తయారు చేసేటట్టు ఆ కమిటీ కంటిన్యూస్ గా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కాదు. ఎన్నిసార్లు న్యాయం కోసం కొట్లాడాల్సి వస్తుందో కొట్లాడాలి. ఏం చేయాలి? అమ్మమ్మ చాలా ఆపండి. ఈరోజు నిన్న ఒక షర్మిల గారు ఏదో మాట్లాడారనమాట. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలా కడతారు, ఎవరు చెప్ప దళితులు అడిగారా గుళ్ళు కట్టేయమని చెప్పేసి మాట్లాడుతుంది. నాకు అర్థం కావట్లేదు షర్మిలక్క, నీకు బుర్ర పనిచేస్తుందా లేదో నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఇప్పుడు బాబు గారు దళితులకి గుళ్ళు కట్టేస్తే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆయన 5,000 గుళ్ళు కట్టేస్తానని చెప్పారు. నీకు వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావట్లా. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందా? ఎందుకు ఖండిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నీకు వచ్చిన నొప్పి ఏంటి? చర్చలు కట్టిస్తే ఓకేనా? చర్చలు కట్టిస్తే ఓకేనా? సో ఎక్కడెక్కడో హిందువులంతా అమెరికాలో అక్కడంతా పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే లక్షల కోట్లు సరిపోవట్లేదా మీకు? ఇంకా అందరిని ఇది చేసుకోవాలా? అంటే హిందూ ధర్మం ఉండకూడదు, మొత్తం క్రిస్టియానిటీ ఉండాలి, అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు? నీ మీద నాకు చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది, అది కాస్త పోయింది నువ్వు మాట్లాడిన మాటలకి. ఇష్టం లేదా? అంటే ఇప్పుడు అందరు నీకు నచ్చినట్టే బతకాలా, మీ కాంగ్రెస్ పార్టీకి నచ్చినట్టే బతకాలా? అర్థం కావట్లేదు నాకు. ఒకటి గుర్తుపెట్టుకో షర్మిలకి, ఇది నీకే చెప్తున్నాను. ఆల్రెడీ సనాతన ధర్మం జోలికి, దేవుడి జోలికి వచ్చిందంటే కథమిక. ఆల్రెడీ మీ ఇంట్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీ నాన్నగారు 7 కొండల స్వామికి 7 కొండలు ఎందుకు, ఒక కొండ సార్లే మిగతాది కొట్టేసి చర్చలు కట్టేద్దాం బీజం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఆయన కొండలో హరి అన్నారు. సో ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. నువ్వు స్వచ్ఛందంగా ప్రజలకు మేలు చేయాలనే ప్రజల్లోకి వచ్చినప్పుడు, రాజకీయంలోకి వచ్చినప్పుడు అదే చూడు. లేదు నేను మతాలను ఇది చేసేసి మొత్తాన్ని మేము మా వైపు తిప్పుకుంటాము అని అంటే అది జరగని పని. కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకో. నేనేమో అనుకున్నాను, మరి ఇంత శత్రువులు ఎక్కడో లేరబ్బా, అందరు పాకిస్తాన్లో ఉన్నారు అనుకుంటాను, కానీ శత్రువులు అక్కడ లేరు, ఇక్కడే ఉన్నారు. మన పక్కనే చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు, ఎన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు నీలాగనమాట. కాబట్టి అంటే నాకు ఒకటి అర్థం కాదు, నీకు హిందూ ఓట్లు వద్దా? హిందీ కదా, హిందూ ఓట్లు వద్దా? ఓన్లీ క్రిస్టియన్ ఓట్లు సరిపోతాయా? ఎందుకు వస్తారమ్మా నాకు అర్థం కాదు. మళ్ళీ మేము ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటారు. ఇదే నువ్వు మాట్లాడే మాట? ఇష్టం లేదు. ఎవరైనా క్రిస్టియానిటీలకు వస్తే వాళ్ళంతటా వాళ్ళు వస్తే తీసుకోండి, అంతేకాని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయకండి. దాన్ని ఏమంటారంటే తెలుసా? ఏదో అంటారు, నాకు కూడా గుర్తు రావడం లేదు ఆ విషయం. కాబట్టి నువ్వు ఇలా మాట్లాడతావని అసలు అనుకోలేదక్క. ఇలాంటి ప్రయత్నం చేయకు. సనాతన ధర్మం జోలికి అస్సలు రాకు. వచ్చావంటే ఇంకంతే, అంతా అస్సామే. సరేనా? ఓకే అక్క, నీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. పండుగ బాగా చేసుకో, ఓకేనా? బాయ్ అక్క.